మనం వీడియో చూస్తున్నాం కదండి. ఈ వీడియోలోని ఒకసారి మనం గమనించినట్లయితే ఆవిడకి పంచగాయాలు అయ్యాయని చెప్పబడింది. అయితే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. యేసుప్రభు వారి యొక్క శిష్యులు మనం చూసినట్లయితే అందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. అందులో పేతురు తలకిందులుగా చనిపోయాడు, ఆంద్రేయ ఎక్సాకారంలో సిలువ వేయబడి చనిపోయాడు, ఫిలిప్పు రాళ్లతో కొట్టబడి సిలువ వేయబడి చనిపోయాడు, తోమ పొడవబడి చనిపోయాడు, మత్తయి కొట్టబడి చనిపోయాడు, యాకోబు అయితే ఆలయం మీద నుంచి ఏకంగా ఆయన తోసేశారు. ఇంకొక సీమోన్ మనం గమనించినప్పుడు సిలువ వేయబడి చనిపోయాడు. మత్తయిని గమనించినప్పుడు రాళ్లతో కొట్టబడి చనిపోయాడు. యోహాను సహజ మరణం పొందాడు. బర్తలోమయ్యను ఒకవేళ మనం గమనించినట్లయితే ఆయన చర్మము వలవబడి ఆయన చనిపోయాడు. అంటే రకరకాలుగా విధాలుగా యేసుప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా ఆయన శత్రువుల చేతిలో చనిపోయినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. మరి ఈ కలియుగంలో ఈ కాలంలోని ఎందుకు ఒక స్త్రీకి యేసుప్రభు వారు అంత కష్టాన్ని అనుమతిస్తారు? ఎందుకు ఆవిడ అంత గాయాలు పొందవలసినటువంటి అవసరత ఏముంది? దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు కదా. ఎందుకంటే ఒకవేళ యేసయ్య గాయాలు పొందాడు అంటే ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఆయన గాయాలు పొందాడు. ఆయన సిలువలో మరణించుట ద్వారా, రక్తం కార్చుట ద్వారా అందరికీ కూడా పాప క్షమాపణ వచ్చి రక్షించబడతాం కాబట్టి ఆయన సిలువలో మరణించాడు. 3వ దినాన్ని తిరిగి లేవడం ద్వారా ఒక దినాన్ని మనం కూడా తిరిగి లేచి పరలోకంకి వెళ్తాం కాబట్టి ఆయన అట్రీతిగా చేశాడు. కాబట్టి ప్రతి దానికి ఒక ఉద్దేశం అనేది ఉంది. కానీ మరి ఈ స్త్రీ ఇలాగా రక్తము ఆవిడకి వంచగాయాలు అయింది సత్యమే అయితే డాక్టర్లు నిర్ధారించి మనకు చెప్పాలి ఏంటి ఆవిడకి ఎందుకు అలాగా పంచగాయాలు ఆ చేతుల్లో అంతా కూడా అయ్యాయి అనేది డాక్టర్లు మనకు చెప్పాలి. వాళ్ళు నిర్ధారించాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా మనం సత్యాన్ని తెలుసుకోవాలి. అంతేగాని దాన్ని ఇలా అని చెప్తే చాలామంది క్రైస్తవుల మీద భయంకరంగా మాట్లాడేటువంటి అన్యులకి మనము ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదనేది మనం గమనించాలి.